గైస్ ఈరోజు జరగబోయే మ్యాచ్ దబంగ్ ఢిల్లీ వర్సెస్ తెలుగు టైటాన్స్. ఈ మ్యాచ్ ఈరోజు సాయంత్రం 8 గంటలకు జరగబోతుంది. ఈ మ్యాచ్ రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రెండు టీంలు ప్లేఆఫ్స్కి ఇంకా క్వాలిఫై కాలేదు. ఈ రెండు టీంలకు ఇక్కడి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. దబంగ్ ఢిల్లీ 17 మ్యాచెస్ ఆడి 56 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉన్నారు. ఇంకా తెలుగు టైటన్స్ 18 మ్యాచెస్ ఆడి పాయింట్స్ టేబుల్లో 54 పాయింట్స్తో 7th ప్లేస్లో ఉన్నారు. ప్రజెంట్ తెలుగు టైటన్స్ కంఫర్టబుల్ ప్లేస్లో అయితే లేరు. కాబట్టి ఈ రోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవడం చాలా ఇంపార్టెంట్. దబాంగ్ ఢిల్లీ కన్నా కూడా తెలుగు టైటన్స్కి చాలా ముఖ్యమైన మ్యాచ్ అని చెప్పాలి. ఈ రోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఓడిపోతే పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్లడం అనేది చాలా కష్టమైన పని. ఇంకా తెలుగు టైటన్స్కి 4 మ్యాచెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు మన తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే 2 మ్యాచెస్ గెలవాలి. గెలిచిన 2 మ్యాచెస్లో కూడా నెట్ రన్ రేట్ని మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టీంలు పోటాపోటీగా వెళ్తున్నాయి కాబట్టి నెట్ రన్ రేటు కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మిగతా టీంల కంటే మెరుగుపరుచుకోవాలి. లేదు దాంతో పని లేకుండా ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఆడబోయే 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలవాలి. అప్పుడు ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్కి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ ఈరోజు జరగబోయే మ్యాచ్ విషయంకి వచ్చేస్తే పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉన్న దబాంగ్ ఢిల్లీ ఇంకా 7th ప్లేస్లో ఉన్న తెలుగు టైటన్స్ మధ్య మ్యాచ్. ఈ రెండు టీంలు ఫస్ట్ టైం తలపడ్డప్పుడు దబాంగ్ ఢిల్లీని తెలుగు టైటన్స్ మీద గెలిచారు. ఇప్పుడు మన తెలుగు టైటన్స్ రివెంజ్ తీసుకోవడానికి కరెక్ట్ టైం అని చెప్పాలి. రీసెంట్గా తెలుగు టైటన్స్ ఫామ్ అంత మంచిగా లేదు. లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఓడిపోయారు. ఇప్పుడు తెలుగు టైటన్స్కి కంబ్యాక్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంక ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ స్టార్టింగ్ 7 ఎలా ఉందన్నది ఒకసారి మనం చూసుకుంటే, మొదటిగా దబాంగ్ ఢిల్లీ 3 రైడర్స్ నవీన్ కుమార్, అషు మాలిక్ ఇంకా ఆశిష్. రైట్ కార్నరు యోగేష్ దహియా, లెఫ్ట్ కార్నరు రింకు, లెఫ్ట్ కవరు గౌరవ్ చెల్లర్, రైట్ కవరు సందీప్ దేశ్వాల్. ఇంకా మన తెలుగు టైటన్స్ పవన్ షరావత్ ఈ మ్యాచ్కి వస్తాడా లేదా అనేది మనకి కన్ఫామ్గా తెలియదు కాబట్టి 3 రైడర్స్ విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ ఇంకా ప్రఫుల్ జవారే. లెఫ్ట్ కార్నరు అంకిత్ జగ్లన్, రైట్ కార్నరు కృష్ణన్ దుల్, ఇంకా లెఫ్ట్ కవరు అజిత్ వి, రైట్ కవరు సాగర్ రావాల్. ఇంక ఈ రెండు టీంలకు సంబంధించి హెడ్ టు హెడ్ విన్స్ మనం చూసుకుంటే, ఈ రెండు టీంలు 19 మ్యాచెస్ ఆడితే 10 మ్యాచెస్ దబాంగ్ ఢిల్లీ గెలిస్తే 8 మ్యాచెస్ తెలుగు టైటన్స్ గెలిచారు. ఇంకొక మ్యాచ్ టైగా మిగిలింది. ఇంకా లాస్ట్ 5 మ్యాచెస్లో 5కి 5 మ్యాచెస్ దబాంగ్ ఢిల్లీని తెలుగు టైటన్స్ మీద గెలిచారు. లాస్ట్ టైం ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు తెలుగు టైటన్స్ దబాంగ్ ఢిల్లీ మీద 1 సైడ్ గేమ్ ఓడిపోలేదు, చివరిదాకా పోరాడి ఓడిపోయారు. ఈ రోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవాలి అంటే అషుని టార్గెట్ చేయాలి. మెయిన్గా దబాంగ్ ఢిల్లీలో అషు ఆధార్ కొడుతున్నాడు. నవీన్ ఎక్స్ప్రెస్ ప్రజెంట్ ఫామ్ అంత మంచిగా లేదు. అయినప్పటికీ మన తెలుగు టైటన్స్ మీద నవీన్ బాగా ఆడతాడు. కాబట్టి తెలుగు టైటన్స్ అషు ఇంకా నవీన్ ఆపగలిగితే ఈ రోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఈజీగా గెలవగలుగుతారు. కాబట్టి మెయిన్గా మన తెలుగు టైటన్స్ డిఫెండర్స్ ఈ రోజు మ్యాచ్లో మంచిగా ఆడాలి. అప్పుడే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో గెలుస్తారు. నేనైతే ఈ మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ మీద మన తెలుగు టైటన్స్ గెలిచి రివెంజ్ తీసుకుంటారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.